తున్నాయి. అవును, తిరుగుతున్నాయి. ఆ కక్షను పట్టి ఉంచే గురుత్వాకర్షణ బలం మన కంటికి ఎక్కడా కనిపించదు కదా. దానికంటూ ఒక భౌతిక రూపం లేదు, కాని దాని ప్రభావం మాత్రం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఆ ఆకర్షణ లేకపోతే మొత్తం విశ్వం కకావికలమైపోతుంది. అవును, విచ్ఛిన్నమైపోతుంది. గురుత్వాకర్షణలాగే దేవీ భాగవతం చెప్పే ఈ శక్తి కూడా విశ్వం ముక్కలు కాకుండా పట్టి ఉంచే ఒక అదృశ్య బంధంలా పనిచేస్తుందా? ఖచ్చితంగా. ఆ గురుత్వాకర్షణ పోలిక ఈ తత్వానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఆ శక్తి కూడా అదృశ్యంగానే ఉండి తన కార్యాన్ని నిర్వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ శక్తి యొక్క అదృశ్య ప్రభావం విశ్వంపై పడిందో అప్పుడే విశ్వంలో ఒక విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ఓ, అప్పుడే ఆ సమతుల్యత వచ్చిందనమాట. అవును, అంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక క్రమం లేకుండా హెచ్చుతగ్గులుగా ఉన్న అస్తవ్యస్తమైన సృష్టి నెమ్మదించడం ప్రారంభించింది. ఆ వేగంగా అల్లుకుపోతున్న జీవజాలం ఒక క్రమబద్ధమైన లయలోకి వచ్చింది. ఆ శూన్యంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏమైంది? అందులోంచి వచ్చే నాదం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అప్పటివరకు గందరగోళంగా ఉన్న విశ్వం కూడా అలాంటి ఒక అద్భుతమైన శృతికి, ఒక లయకు చేరుకుంది. ఎంత అందమైన వర్ణన! విశ్వం మొదటిసారిగా ఒక క్రమబద్ధమైన లయలో శ్వాసించటం ప్రారంభించిన అద్భుత ఘట్టమది. ఆ లయబద్ధమైన శ్వాసలోనే సృష్టికి ఒక అర్థం చేకూరింది. విశ్వం మొదటిసారిగా శ్వాసించటం ప్రారంభించింది. ఈ మాట వింటుంటేనే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలుగుతోంది. ఒక అదృశ్య శక్తి పుణ్యమాని ఆ అనంతమైన అస్తవ్యస్తత అంతా ఒక దారికి వచ్చింది. సృష్టి ఎట్టకేలకు ఒక లయను సాధించింది. అవునండి. మరి ఇక్కడితో ఆ అసంపూర్ణత తొలగిపోయి అంతా పూర్తయినట్లేనా? అంటే సృష్టి తన గమ్యాన్ని చేరుకుందా? ఒకసారి విశ్వం ఈ శ్వాసను, ఈ స్థిరత్వాన్ని సాధించిన తర్వాత దానికిక ఎలాంటి మార్పు అవసరం లేదా? ఇక్కడే ఈ ప్రాచీన గ్రంథం మనకొక అత్యంత లోతైన తాత్విక సత్యాన్ని పరిచయం చేస్తుంది. సృష్టి ఒక లయకు చేరుకోవడమంటే అది పరిపూర్ణత సాధించడం కాదు. పరిపూర్ణత కాదా? కాదు. పరిపూర్ణత అనగా ఇక అందులో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. అది అంతిమ రూపమని అర్థం. ఒక శిల్పాన్ని చెక్కిన తర్వాత అది పరిపూర్ణంగా ఉందంటే ఇక దాన్ని మార్చలేం. కాని జీవంతో ఉన్న సృష్టి అలా కాదు. అర్థమవుతోంది. సృష్టి నిరంతరం మారుతూనే ఉంటుంది కదా? సరిగ్గా చెప్పారు. ఈ దశలో సృష్టి సాధించింది పరిపూర్ణత కాదు. అది కేవలం ఒక స్థిరత్వం మాత్రమే. సంపూర్ణతంటే ముగింపు కాదు, అది కొనసాగింపుకు సన్నద్ధమవ్వడం. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సంపూర్ణత అంటే ముగింపు కాదు, కొనసాగింపుకు సన్నద్ధం అవ్వడం. ఈ ఆలోచన ఎంత గొప్పగా ఉందో కదా! అంటే ఇల్లు కట్టడానికి ముందు ఒక బలమైన పునాది వేయడం లాంటిదన్నమాట. అవును. పునాది పూర్తవగానే ఇల్లు పూర్తయినట్లు కాదు కదా! అది కేవలం ఒక స్థిరమైన ఆధారాన్ని మాత్రమే ఏర్పరిచింది. ఆ పునాదిపై భవనం నిర్మించడానికి అదొక సన్నద్ధత. ఇక్కడ విశ్వం స్థిరత్వం సాధించటమంటే సృష్టి అంతం కాదు, అది తన అసలైన అనంతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఒక సురక్షితమైన వేదికను సిద్ధం చేసుకుందన్నమాట. అక్షరాల అదే జరిగింది. విశ్వం ఇప్పుడు పరిణామ క్రమంలో తదుపరి దశకు వెళ్లడానికి పూర్తిగా సిద్ధమైంది. సమతుల్యత లేని వృద్ధి ఎంత గొప్పదైనా అది అస్థిరతకే దారితీస్తోంది అని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. నిజమే. కేవలం సమతుల్యత మాత్రమే సుస్థిరతను ఇస్తుంది. ఎప్పుడైతే ఆ విరుద్ధ శక్తుల మధ్య సామరస్యం సిద్ధించిందో విశ్వం తనకు తాను అనంతమైన వైవిధ్యాన్ని సృష్టించుకోవడానికి కావలసిన సురక్షిత వాతావరణాన్ని నిర్మించుకుంది. ఈ లోతైన విశ్లేషణ వింటుంటే ఇది కేవలం ఎప్పుడో విశ్వం పుట్టినప్పుడు జరిగిన కథలా కాకుండా మన కళ్ల ముందు రోజువారీ జీవితంలో జరిగే ఒక ప్రక్రియలా అనిపిస్తోంది. సృష్టి ప్రారంభంలో జరిగిన ఆ సంఘర్షణలు, సమతుల్యత కోసం పడిన తపన, ఇవన్నీ మన మానవ జీవితాలకు ఒక అద్భుతమైన మార్గదర్శకత్వాన్నిస్తున్నాయి. ఖచ్చితంగా. బ్రహ్మ ఆచరించిన ఆ మౌన పరిశీలన, ఆ అంతర్ముఖ స్థితి నిజంగా ప్రతి మనిషికి అవసరం. మన జీవితాల్లో అనూహ్యమైన సమస్యలు వచ్చిపడినప్పుడు మనం కూడా అచ్చం బ్రహ్మలాగే కాసేపు ఆగి, బాహ్యంగా ప్రతిస్పందించకుండా లోతుగా పరిశీలిస్తే ఆ గందరగోళం వెనుక ఉన్న అసమానత ఏమిటో, మనం తీసుకురావాల్సిన సమతుల్యత ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. మీ అన్వయం చాలా సహజంగా ఉంది. సామరస్యమనేది మన కంటికి కనిపించకపోయినా అది తన పనిని అత్యంత నిశ్శబ్దంగా చేసుకుపోతోందని శక్తితత్వం మనకు చెబుతోంది. అవును. విశ్వాన్ని పట్టి ఉంచే శక్తి అదృశ్యమైనట్లే మన జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని పట్టి ఉంచే ప్రేమ, ఓర్పు, నమ్మకం
లాంటి భావాలు కూడా అదృశ్యమైనవే, కాని అవే మన జీవితపు పునాదులు. సృష్టి మరియు సమతుల్యత అనేవి విశ్వంలో ఎక్కడో ఒకసారి జరిగి ఆగిపోయిన ఘట్టాలు కావు. అవి మన ఆలోచనలలో, మన జీవితాలలో ప్రతిరోజూ ప్రతిక్షణం జరిగే సజీవ ప్రక్రియలు. ఎంత అద్భుతమైన మాట! ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి మననం చేసుకుంటే అనంతమైన శూన్యంలో ప్రాథమిక మూలకాలు ఏర్పడటం, వాటి నుండి ప్రజాపతులు ఉద్భవించి అస్తవ్యస్తమైన జీవాన్ని సృష్టించడం. ఆ తర్వాత బ్రహ్మ యొక్క పరిశీలన. అవును, ఆ గందరగోళాన్ని చూసి వెంటనే కలవరపడకుండా బ్రహ్మ అంతర్ముఖుడై విరుద్ధ శక్తుల తత్వాన్ని అర్థం చేసుకోవడం. చివరగా ఆ అదృశ్య శక్తి ప్రవేశంతో అప్పటివరకు ఎటపడితే అటు వెళ్తున్న విశ్వం ఒక అద్భుతమైన లయను పట్టుకుని సుస్థిరంగా శ్వాసించడం ప్రారంభించడం. నిజంగా ఇదొక గంభీరమైన ప్రయాణం. ఇదంతా ఒక ప్రశాంతమైన, నెమ్మదైన శృతిలో వింటూ ఉంటే ఆ విశ్వపు ప్రశాంతత మన మనసులోకి కూడా ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో ఒక వైఫల్యం ఎదురైనప్పుడు లేదా ఒక పరిస్థితి గందరగోళంగా మారినప్పుడు దాన్ని ఇక అంతం అని భయపడాల్సిన పనిలేదు. అది సృష్టి ప్రారంభంలోలాగా కేవలం ఒక అసంపూర్ణమైన ముసాయిదా మాత్రమే కావచ్చు. ఖచ్చితంగా. తక్షణమే స్పందించాలనే ఆరాటాన్ని పక్కన పెట్టి కాస్త అంతర్ముఖులైతే మనలోని ఆ అదృశ్య శక్తి ఆ సమస్యను ఎలా సమతుల్యం చెయ్యాలో దారి చూపుతుంది. సృష్టిలో ఏర్పడిన ఈ స్థిరత్వమనేది కేవలం ఒక వేదిక మాత్రమేనని, అదుపరి అనంతమైన పరిణామానికి అదొక పునాది అని మనం తెలుసుకున్నాం. అవును, ఇదొక కొత్త ఆరంభం. ఎట్టకేలకు అస్యవ్యస్తమైన విశ్వం ఒక ప్రశాంతమైన స్థిరత్వాన్ని సాధించింది. అంతా ఒక సమతుల్యమైన క్రమంలోకి వచ్చింది. కాని ఇక్కడే ఒక అద్భుతమైన ప్రశ్న ఉదయిస్తుంది. అంతా ఒకే లయలో స్థిరపడిన తర్వాత అందులోంచి మళ్లీ ఈ అనంతమైన వైవిధ్యం, భిన్నత్వం ఎలా సాధ్యమవుతాయి? ఆలోచించాల్సిన విషయమే. స్థిరంగా ఉన్న ఈ పునాది మీద నుండి ఇన్ని రకాల ఆకారాలు, స్వభావాలు ఎలా పుట్టకొస్తాయి? ఈ నిశ్శబ్దం నుండి తదుపరి అధ్యాయం ఎలా ప్రారంభమవుతుందో ఒకసారి ఊహించుకోండి. సృష్టిలో వివిధ జీవరాశులు ఎలా ఉద్భవించాయి?